Arts Information and Telugu YouTube channel. Friends, ఈ వీడియోలో CISF లో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి నోటిఫికేషన్. నాకు తెలిసి 10వ తరగతితో దగ్గర 69,000 జీతము అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. చాలా మంచి నోటిఫికేషన్. అందులో సెంట్రల్ గవర్నమెంట్ లో మీకు రావడం అనేది నోటిఫికేషన్ జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మీరు 10th క్లాస్ అర్హత అయినప్పటికీ మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిఎం ఇంటర్న్షిప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పిఎం ఇంటర్న్షిప్ సంబంధించి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అలాగే డిప్లొమా అర్హత కలిగిన వారు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోండి. మీకు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీటిని మనకు రిక్రూట్ చేస్తున్న సంస్థ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే CISF. ఓకేనా. వీటికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5 మార్చ్ 2025. ఫ్రెండ్స్, నిన్నటి నుంచి మనకు నోటిఫికేషన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసి 3 ఏప్రిల్ 2025. ఓకేనా. అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్ మెన్ అనేది మనకు ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నారు. పే లెవెల్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 3 మనకు 21,700 నుంచి 69,100 రూపాయలు అనేది మనకు శాలరీ అయితే ఉంటుంది. మనకు మంత్లీ చూసుకున్నట్లయితే మీరు స్టార్టింగ్ దగ్గర 40,000 రూపాయల జీతం అనేది తీసుకోవడానికి వీలుంటుంది. ఇంకా అన్ని అలవెన్సెస్ కూడా మనకు ఇక్కడ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీటికి సెలెక్ట్ అయిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారాగా. అలాగే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ కోబాలర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ బార్బర్, వాషర్ మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలీ, వెల్డర్, చార్జ్ మెకానిక్, మోటార్ పంప్ అటెండెంట్ ఇలా టోటల్ గా మనకు 1161 జాబ్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి సపరేట్ గా జాబ్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ సదరన్ స్టేట్స్ వారికి సపరేట్ గా జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక కానిస్టేబుల్ కుక్ వచ్చేసి మేల్ విభాగంలో 83 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ కోబాలర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ టైలర్ వచ్చేసి మనకు 6 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఫ్రెండ్స్, ఇక అలాగే కానిస్టేబుల్ బార్బర్ వచ్చేసి మనకు 39 ఉన్నాయి. కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ వచ్చేసి 43 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సదరన్ సెక్టార్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అయినా కూడా మీరు పోటీ పడచ్చండి మేల్ విభాగంలో. నేను చెప్పేది మాత్రం మన సదరన్ స్టేట్ కి సంబంధించి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అలాగే కానిస్టేబుల్ స్వీపర్ మనకు 26 పోస్టులు ఉన్నాయండి. అలాగే కానిస్టేబుల్ పెయింటర్ వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే ఉందండి. కానిస్టేబుల్ కార్పెంటర్ 1, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ మాలీ వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు. కానిస్టేబుల్ వెల్డర్, అలాగే కానిస్టేబుల్ చార్జ్ మెకానిక్, కానిస్టేబుల్ మోటార్ పంప్ అటెండెంట్ వచ్చేసి మనకు 0 పోస్టులు ఉన్నాయండి సదరన్ సెక్టార్ లో. ఒకవేళ మీరు వీటికి కూడా పోటీ పడాలి అనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు పోటీ పడచ్చండి. దానికైతే ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ఫీమేల్ విభాగంలో కనుక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కానిస్టేబుల్ కుక్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు ఉన్నాయండి. కానిస్టేబుల్ కోబాలర్ 0 ఉంది. కానిస్టేబుల్ టైలర్ వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే ఉందండి. కానిస్టేబుల్ బార్బర్ 4, కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ 5, కానిస్టేబుల్ కార్పెంటర్ 1, కానిస్టేబుల్ స్వీపర్ 2 అండి. టోటల్ గా మనకు ఫీమేల్ విభాగంలో 22 పోస్టులు కలవు. ఇండియా వాడైతే మొత్తంగా 103 పోస్టులు ఫీమేల్ విభాగంలో కలవండి. అప్లై చేసేవారు ఎవరైనా సరే ఇండియా విభాగంలో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో అప్లై చేయొచ్చు, లేదా సదరన్ స్టేట్స్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారి పోస్టులను మనం పరిశీలించినట్లయితే కానిస్టేబుల్ కుక్ 49, కానిస్టేబుల్ కోబాలర్ 1, కానిస్టేబుల్ టైలర్ 2, కానిస్టేబుల్ బార్బర్ 19, కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ 26, కానిస్టేబుల్ స్వీపర్ 15, కానిస్టేబుల్ కార్పెంటర్ 1 అండి. టోటల్ గా 113 ఉద్యోగాలు అనేది మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కేటాయించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే కేవలం మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయినటువంటి వారు ఎవరైనా సరే అండి 10వ తరగతి వీటికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్డ్ ఆన్ ట్రేడ్స్ అన్నాడండి. స్కిల్డ్ ట్రేడ్స్ వచ్చేసి మనకు ట్రేడ్ లో మీకు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. కుక్ అయితే చపాతి, రైస్, అలాగే వెజిటేబుల్, దాల్, సాంబారు, ఇడ్లీ, మీట్, ఫిష్, ఎగ్, కీర ఈ విధంగా మీకు కుక్ పోస్టులకు అప్లై చేసేవారికి అండి. అలాగే కోబాలర్ వచ్చేసి బూట్ మేకర్ అండి. టైలర్ వచ్చేసి మీకు మెజర్మెంట్స్ తీసుకోవడం, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, వాళ్ళ ఆఫీస్ యొక్క యూనిఫామ్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా మీరు
స్టిచ్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు రావాల్సి ఉంటుందండి. ఇవి చాలా చాలా సింపుల్ అండి నాకు తెలిసి కూడా, ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనం డైలీ చేసే రొటీన్ వర్క్స్ ఇవన్నీ కూడా, కాబట్టి ఇదేం పెద్ద లేటెస్ట్ అది కాదండి. ఓకేనా. ఇక వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కేవలం 100 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. అది కూడా అన్రిజర్వ్డ్ వారు, ఈడబ్ల్యూఎస్ వారు మాత్రమే అండి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టండి వీటిని నిర్వహించడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్ల రేస్ వచ్చేసి 6 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 మీటర్స్ రేస్ అండి 4 నిమిషాలలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక పెట్లు అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మీకు సిబిటి అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. 100 మార్కులకు 2 గంటల సమయం అనేది ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, అబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ అండ్ టు ద టెస్ట్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. అలాగే ఎగ్జామ్ కూడా మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 33% మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా చాలా ఈజీ అండి. 1.6 కిలోమీటర్లు మేల్ అభ్యర్థులు 1600 మీటర్లు కంప్లీట్ చేస్తారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 800 మీటర్స్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎగ్జామ్ కూడా ఏం పెద్ద టఫ్ గా ఉండదండి. మీరు 10th క్లాస్ స్టాండర్డ్ లోనే ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక మైనస్ ఏంటి అంటే తెలుగులో మనకి ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేయకపోవడం ఒక మైనస్ పాయింట్ అండి. హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కండక్ట్ చేస్తారు కాబట్టి అదొకటి మనకు కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. కానీ మిగిలినదంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో వారందరూ కూడా మంచి ఉద్యోగం సాధించుకొని బాగా ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.